నమస్కారం టీవీ 56 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి అనిత విమర్శించారు. కల్తీ నెయ్యితో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి సిగ్గనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. తిరుమల నెయ్యి వైసీపీ నేతలపై మరోసారి మండిపడ్డారు. ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆ పార్టీ నేతలు వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. హేట్ స్పీచ్ బిల్ తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ శ్రేణులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. పోలీస్ సిబ్బందిపై హత్యాయత్నం చేసిన నాగేంద్రపై కేసు నమోదు చేశామని. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గుండాల, మూటకొండూరు మండలాల మధ్య సంచరిస్తూ ఉండడంతో అమ్మనబోలు, ఇక రోజుకో ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. వసంతాపూర్లో ఇటీవల లేగదూడపై దాడి చేసింది. ఆలేరు మండలం షారాజీపేటలో ప్రతిరోజు 10 కిలోమీటర్లు తిరుగుతోన్న పెద్ద పులి రాత్రిపూట గ్రామాల్లో తన వేట కొనసాగిస్తోంది. అర్ధరాత్రి మరో విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. బులెటిన్లో మరో విరామం తీసుకుందాం. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తొలి దశ సిద్ధమైంది. దీనిపై 4-5 రోజుల్లో సంతకాలు జరిగి సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆ తర్వాత 1-2 రోజుల్లోనే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.